దీపావళి తర్వాత స్థానిక ధమాకా. నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన. ఓటర్లు జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కార్ నిర్ణయం. ఈసీ నుంచి దానిని తీసుకోనున్న పంచాయతీరాజ్. అలాగే దాంతో గ్రామాలు, వార్డులు, మండలాల వారి సర్వే. బీసీలకు రిజర్వేషన్లు ఎంతనే అంశంపైన కమిషన్ సిఫార్సు. నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, ఈ రిజర్వేషన్లు అనేవి మన హక్క, లేకపోతే రిజర్వేషన్ల వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది. నిజంగా ఎవరైతే అత్యద్భుతంగా చదువుకొని క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో, మంచి మార్కులతోటి వాళ్ళ తెలివితేటలతోటి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకేమో మరి ఎటువంటి ఈ ఒక రిజర్వేషన్ అనే ఒక దానివల్ల మరి వాళ్ళకి క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫై అనేది వాళ్ళు ఎగ్జామ్స్లో అవ్వలేనటువంటి పరిస్థితి. ఇదే కాదు, కేవలం మెడికల్ సీట్స్లో కూడా ఇదే పరిస్థితి. ఏది చదవాలన్నా ఈ రిజర్వేషన్ వల్ల నిజంగా అత్యద్భుతమైనటువంటి మంచి మార్క్స్ వచ్చి వాళ్ళకి ఒకవేళ రిజర్వేషన్ అడ్డొస్తే కనుక వాళ్ళు క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితి. అండ్ అలాగే ముఖ్యంగా మన కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏవైతే అయినాయో, సో లాస్ట్ టైము, సో ఒక 90 మార్క్స్ వచ్చినోడేమో 90 మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100కి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో బయట తిరుగుతూ ఉన్నారు. ఒక 30-40 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో రిజర్వేషన్తో మరి వాళ్ళు ఉద్యోగాలలో చేరుతూ ఉన్నారు. సో దీని మీద హైకోర్టులో కూడా పిల్లేయడం జరిగింది. కొంతమంది కానిస్టేబుల్స్ వాళ్ళ బాధను వ్యక్తపరుస్తూ హైకోర్టులో కేసు ఇంకా కూడా నడుస్తూ ఉన్నది. సో నిజం ఎప్పుడు కూడా నిష్ఠూరంగానే ఉంటాయండి. కానీ ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ కూడా వాళ్ళు అడ్డిమే గుడ్డి, అంటే ఎట్లా అంటే వాళ్ళ పెద్దలు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవ్వడం తప్ప వాళ్ళకి సపరేట్గా ఒక అవగాహన ఉండదు, ఒక నాలెడ్జ్ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి 100కి 30 మార్కులు 40 మార్కులు వచ్చినోడు గవర్నమెంట్ ఉద్యోగంలో వచ్చినప్పుడు, సో ప్రభుత్వంలో ఒక భాగమే, ఒక పాత్ర పోషించాలనుకున్నప్పుడు తనదైనటువంటి శైలి అద్భుతంగా ఉండాలంటే ఆ తెలివితేటలు వాళ్ళు చదివిన చదువు అంతా కూడా ఉద్యోగంలో చూపించాలండి. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 30-40 మార్కులు వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ అనే ఒక హక్కుతో వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని అక్కడ పోయిన తర్వాత గుండు సున్నా లాగానే ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే గుండు సున్నా ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్, అంటే వాళ్ళ ఉద్యోగం పట్ల ఎక్కడ ఏముంటాయి, ముఖ్యంగా రెవెన్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూలో ఎవరైనా జాయిన్ అయినారు అనుకుందాం, అసలు ఆ భూమి గురించి కానీ వాటి గురించి ఏం నాలెడ్జ్ కూడా ఉండదు వాళ్ళకి. సో నాలెడ్జ్ లేకపోయినా అక్కడ కూర్చొని ఎవడో చెప్పిన గైడెన్స్ ప్రకారం ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతారు. అదే ఒక 90 మార్కులు లేకపోతే 95 మార్కులు వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ లేకుండా వాళ్ళు క్వాలిఫై కాలేదు. ఎందుకంటే ఒక రిజర్వేషన్ ముఖ్యంగా ఓసీలకు చూసుకున్నట్టయితే ఓసీలో 90 మార్కులు వచ్చినా సరే అతను క్వాలిఫై కాడు. మరి ఇక చదివేం లాభం అంటున్నా నేను. సో ఇట్లా చాలామంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారండి. పేదవాళ్ళలో కూడా నేను నిజంగా రిజర్వేషన్ వస్తే ఒక డబ్బున్న రిజర్వేషన్ తీసుకోవాలి. ఎందుకంటే అన్ని రిజర్వేషన్లలో పేదవాళ్ళు అనేవాళ్ళు అందరూ ఉన్నారు. చాలామంది అత్యధికులు వాళ్ళే ఉన్నారు. గొప్పోళ్ళు అవుతున్నారు, పేదోళ్ళు అవుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లనే ఉండిపోతున్నారు. అండ్ ముఖ్యంగా వాళ్ళు కష్టపడి చదువుకుందామన్న మార్క్స్ వచ్చిన వాళ్ళైతే చాలా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సార్. దీనికి మొదటి కారణం ఏందయ్యా అంటే ఈ చదువు దగ్గర మీరు దేంట్లోనైనా రిజర్వేషన్ పెట్టండి, కానీ ఈ చదువు దగ్గర మాత్రం దయచేసి రిజర్వేషన్ వద్దు. ఎందుకంటే 90 మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే సిస్టమ్ మారుస్తారా లేదో తెలియదు, దీని గురించి ఎవరు మాట్లాడరో తెలియదు. కానీ నేను మాట్లాడదలుచుకున్నా డెఫినెట్గా 90 మార్కులు వచ్చిన వాళ్ళేమో వాళ్ళు అంతా కష్టపడి అత్యద్భుతంగా మెడల్స్ తెచ్చుకొని పుస్తకాలకే పరిమితం అయిపోతూ అద్భుతమైనటువంటి మార్క్స్ తెచ్చుకొని పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇష్టపడి చదువుకుంటూ అన్ని మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు క్వాలిఫై అవ్వట్లేదు. ఒక 30-40 మార్కులు వచ్చి ఒక మంచి రిజర్వేషన్ ఉండి వాళ్ళు క్వాలిఫై అయిపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్న 30%, 40% కోటాలో వాళ్ళకు వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇదెక్కడ న్యాయమని చాలా 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 బాధ అనిపిస్తూ ఉంది. అంటే నేను చెప్తా ఉన్నాను, అంటే వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఇంకా చదువుకు అర్థమేముంది, ఇంకా ఏం చదవాలి మేము, ఇంకా ఎంతగానో మనం చదవాలి అన్న ఒక బాధ వాళ్ళని ప్రతిసారి క్వశ్చన్ చేస్తూనే ఉందండి. అంటే దీనివల్ల ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినవు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే
ఎవరైతే కష్టపడి చదువుకుంటారో, ఎవరైతే ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వాలి. దానికోసమే, దాన్ని ఎంచుకోవడానికే కదా మనం ఎగ్జామ్ అనేది పెట్టినాం. ఆ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ ఆ ఎగ్జామ్కి ఒక రిజర్వేషన్ పెడితే సో ఏ రకంగానండి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, కానిస్టేబుల్స్ చాలామంది కూడా వాళ్ళ అథారిటీ కోల్పోయారండి. చాలామంది క్వాలిఫై కాలేకపోయారు. దానికి కారణం ఏంటండి? 90 మార్కులు వచ్చినటువంటి ఒక కానిస్టేబుల్ అతను క్వాలిఫై అవ్వలేదు. అన్నిట్లో పాస్ అయ్యి 90 మార్కులు వచ్చి క్వాలిఫై అవ్వలేదు. ఒక 30 మార్కులు వచ్చినోడు పోయి ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి డౌట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎటువంటి చదువు లేకుండా, ఎటువంటి జ్ఞానం లేకుండా వాళ్ళు ఆ ఉద్యోగం ఎట్లా చేయగలుగుతారు అనేది నా ప్రశ్న. సో ఇట్లా చాలా దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి. అత్యధికులు ఉన్నారండి. నిజంగా నేను వాస్తవం ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాను. ఒకసారి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇది మాత్రమే కాకుండా హైకోర్టులో ఈ కానిస్టేబుల్స్ గురించి కూడా, కానిస్టేబుల్స్ కొంతమంది ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో ప్రిలిమినరీ ఎగ్జామ్స్, వాళ్ళు కేసు వేయడం జరిగిందండి. ఆ కేసు తెగదు, ముడిపడదండి. దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తారు, హియరింగ్కి రాకుండా చేస్తున్నారు. సో ఎందుకు ఇంత వివక్ష ఎందుకు? సో అంటే ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా మరి ఇంత స్లోగా ఉండి వెళ్తూ ఉంటే ఇంకా ఎవరిని అడగాలి? ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కోర్టులో కేసులు ఇస్తాం. కోర్టు కూడా దాన్ని సాగదీసుకుంటూ, ఆ తెలుగు సీరియల్ సాగదీసినట్టు ఆ కేసుల్ని సాగదీస్తూ ఉంటే ఇంకా ఎవరిని అడగాలండి? అండ్ ముఖ్యంగా పాయింట్ నెంబర్ 2, మనం ఇంతసేపు రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ అట్లనే 1:100 అండి. ప్రజెంట్ నడుస్తున్నటువంటి సమస్య 1:100 అండి. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గతంలో ఇదే బట్టి విక్రమార్క గారు, ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ అసెంబ్లీలో నించోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పడం జరిగిందండి. నార్మలైజేషన్ గురించి కూడా మాట్లాడారండి. మళ్ళీ ఇదే బట్టి గారు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినారు. అవన్నీ చేస్తారని నిరుద్యోగులు తెలంగాణ మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందండి. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటండి? మొన్న బడ్జెట్లోనే తెలిసిపోతుంది కదా, బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రవేశపెట్టలే.